జనసేన పార్టీకి సంబంధించి ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ అయింది. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెళ్ల మనోహర్ గారు మొన్న నుంచి మనం చూస్తున్నాం. ఆయన చాలా యాక్టివ్గా వర్క్ చేయడమే కాకుండా నిత్యావసర సరుకుల ధరల తగ్గింపుపై చాలా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా మనకు ఇప్పుడైతే అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొన్నటి వరకు ఆన్లైన్లోనే తక్కువ ధరకు దొరికాయి, కానీ ఇప్పుడు ప్రతి స్టోర్లో, అంటే ఏదో రేషన్ షాప్లోనో లేదంటే ఇంకొక చోట రైతు బజార్లోనో గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో దొరికే అనుకుంటారేమో, కానీ ఇప్పుడు కంప్లీట్గా డీమార్ట్ కావచ్చు, మోర్ కావచ్చు, అనేక ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా ఇదే రేటు అమ్మాలి అని చెప్పేసి డిక్లరైజేషన్ కూడా చేశారు నాదెళ్ల మనోహర్ గారు. బియ్యం 48 రూపాయలకి 49 రూపాయలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే కందిపప్పు 160 రూపాయలకే కందిపప్పు తీసుకురావడం జరిగింది. అది కూడా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఈ రైస్ కావచ్చు, కందిపప్పు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. అంటే నిత్యావసర సరుకులు ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దళారుల మధ్య పెంచుకుంటూ పోతూ ఉంటారు, కానీ ఈసారి ఆ అవకాశం దళారులకు కావచ్చు, షాపుల వాళ్లకు లేకుండా ముఖ్యంగా ఈసారి ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి, అంటే ధరలకు సంబంధించి ఒక నియంత్రణ అయితే తీసుకొచ్చే ప్రయత్నం నాదెళ్ల మనోహర్ గారు చేశారు. దాంట్లో ఈ రోజు నిజంగా కొన్ని షాప్స్ అన్ని కూడా ఓపెన్ చేసినట్టుగా తెలుస్తుంది. స్టాక్ లేదనో, లేదంటే ఈ రేటుకి సంబంధించిన క్వాలిటీ లేదనో, ఇంకోటి లేదనో, లేదా స్టాక్ అంతా అయిపోయిందనో చెప్పకుండా ప్రతి సూపర్ మార్కెట్లో కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అన్ని ఏరియాస్లో కూడా ఈసారి నిత్యావసర సరుకులకు సంబంధించి అయితే ధరలు తగ్గించి ఈసారి ఇవే రేట్లు అమ్మాలి అని చెప్పి డిక్లేర్ చేసి జీవో కూడా జారీ చేసి బయటికి రిలీజ్ చేసిన పరిస్థితి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు. ఆయన ఎంత చొరవ చూపిస్తారు అంటే, నాకు ఆ వర్క్ జరగటం ఇంపార్టెంట్, అది ఎప్పుడు ఏంటి అని కూడా కాదు, నాకు వెంటనే జరగాలి అనే మనస్తత్వం అది. ఎందుకంటే అంత ఫాస్ట్గా జరుగుతుంది. అంటే ప్రజలకి చేరువవ్వాల్సినటువంటి కొన్ని నిత్యావసర సరుకులు కావచ్చు, మౌలిక వస్తువులు కావచ్చు, వీటి మీద చాలా స్పీడ్గా స్పందించడం అనేది నాదెళ్ల మనోహర్ గారికి సొంతం అనిపిస్తూ ఉంటుంది. సో ఈసారి ఒక కీలకమైనటువంటి, ప్రజలకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారనుకోవచ్చు.